రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ తోటకూరతో బజ్జీలు వేస్తున్నాను. అందరు కొత్తిమీర అవి పట్టుకుని వేసేస్తున్నారు కదా, నేను కూడా ఏదో ఒక రకంగా సాధించాలా, మీకు రుచిగా వండి పెట్టాలా, చేసి పెట్టాలా అని ఉందండి. అందుకని తోటకూరతో చేస్తున్నాను. పిల్లలకి టకా పెట్టేయండి. ఇది అన్నిటికీ మంచిది, కళ్ళకి అన్నిటికీ మంచిది కదా. దీని గురించి చాలా బాగా చెప్తున్నారు సత్యనారాయణ గారు. చక్కగా వినండి, ఆయన చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. చక్కగా ఫాలో అయితే చక్కగా తినవచ్చు మనం కూడా. సరేనా? ఇదిగోండి తోటకూరతో బజ్జీ. తోటకూరతో బజ్జీ, పనగంటి కూరతో కూడా నేను వేశాను. ఇట్లా కాదు వేసింది, మీకు మామూలుగా వేసాను అన్నమాట. ఇలా కాదు, చూసారా ఎంత బాగా చూపిస్తున్నాను. మీరు తినాలా, చేసుకోవాలని. మీరేమో తింటలేదు, చేసుకోవట్లేదు, బాగుందా ఆంటీ అని చెప్పట్లేదు. ఇదొక్కటే బాగా నచ్చట్లేదు నాకు. మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లా, నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఆంటీ ఇంత కష్టపడి చేస్తుంది మన కోసమని. చూసారా, బజ్జీలు అదిరిపోతాయి తోటకూరతో. పాలకూరతో చేశానండి, వీడియో ఉంటుంది చూడండి. అతి త్వరలో అన్నీ మీకు చక్కగా చేసి ఇస్తాను. మీరు తొందరగా వేసుకుని తిని సంతోషంగా ఉండి నాకు వెంటనే కాల్ చేయండి. కాల్ చేయటం కాదు, కామెంట్ పెట్టండి. కాల్ చేయటం కదా, చేయలేరేమో, ఖాళీ ఉండదేమో మీకు. చాలా సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి పిల్లలు రాగానే మీరు ఈ పనులు చేయండి. తినని పిల్లలకి చక్కగా తోటకూర మంచిది కదా. పనగంటి కూర తోటకూరతో ఇలాంటివన్నీ చేశాను నేను. పాలకూరతో చేసేసి పెట్టేయండి అంతే. ఇట్లా చేయకపోయినా పర్వాలేదు, ఇంత లాంగుగా ఇట్లా అని. మనం ఏంటంటే పిల్లల కోసం గబగబా కట్ చేసేయాలి, వేసేయాలి బజ్జీలు కలిపి పిండిలో. సరేనా? సూపర్గా వస్తాయండి, సూపర్గా ఉంటాయి. తిని చూడండి బాబు, మీరు చేసుకోండి, తినండి, నాతో చెప్పండి ఎలా ఉన్నది. ఇది బజ్జీలకు కలిపినట్టేనండి పిండి. వాము వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, బాగుంటుంది. ధనియాలు వేసా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇది వేసాను అన్నమాట. ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం కలర్ కోసం. పసుపు మంచిదే కదా మనం తింటే ఆరోగ్యానికి, ఏం కాదు. కొంచెం యాగనిచ్చి తీయండి. నాకు ఇది చిన్న కళాయి అయిపోయింది. ఈసారి నుంచి పెద్దది పెట్టుకొని చేస్తాం మీకోసం. నా చేతులు కొంచెం ఇదైతాయి కదా, దానికోసమని చిన్నది పెట్టుకుంటే కుదరట్లేదు నాకు. దీంట్లో ఆయన ఎవరో చేతులు పెట్టేస్తాడు, యూట్యూబ్లోనే చూసా. అట్లా పెట్టేస్తే మన చేతులు దేనికి పని చేయవనుకుంటా. మరి వాళ్ళు ఏదో టెక్నిక్ అండి, తెలియదు మనకి. ఇలా తీసి అలా వేస్తున్నారు బజ్జీలు కానీ ఏదైనా. 2 చేతులు ముంచుతున్నారు పైగా, ఒక చేయి కాదు. కానీ మనం చేయలేము అలా. అసలు చాలా సూపర్గా ఉంటాయండి. ఇలా చేసుకోండి ఒక్కసారి, సరేనా? ఒక్కసారి ఏంటి, ఎప్పుడు మనకి చలి అనిపించిందో, ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పుడు వేసేసుకోండి అంతే. వర్షాకాలం, ఈ చలికాలం బాగా తినాలనిపిస్తాయి ఇలాంటివి. మనం మంచిగా తినాలా, చాలా సూపర్గా ఉంటాయి ఇలాంటివి, బాగా తినాలా. తోటకూర, పాలకూర, పనగంటి కూర, ఇంకా అన్ని కూరలు అన్నమాట. చుక్కకూర, ఏది దొరికితే అది వదలొద్దు. అవన్నీ వేసేసి మీరు చక్కగా పిండిలో వేసేసి కలిపేసేయండి. బజ్జీ పిండిలో వేసేసి కలిపేసేసుకుని వేసేసుకోండి కట్ చేసి. ఇట్లా సుతారంగా వేయాలంటే మనకు రాదు, అర్థమైందా? మేము అట్లనే వేసేసుకుంటాం. కాకపోతే మీకోసం, వీడియో కోసం అని చెప్పి ఇలా చూద్దాం, అందరూ దీంతో దాంతో వేస్తున్నారు కదా అని చెప్పి చేస్తున్నాను నేను. మీరు మాత్రం చక్కగా వేసుకోండి. చూసారా, చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయండి. అసలు చక్కగా తినండి, చేసుకోండి, చాలా బాగుంటాయి, ఎంతో రుచిగా ఉంటాయి. చూసారా, సూపర్గా వచ్చినాయండి. చూడండి, తోటకూరతో
తోటకూరతో బజ్జీలు ఎంత బాగున్నాయి, వినటానికి బాగున్నాయి, తినటానికి ఇంకా బాగుంటాయి. చూడండి మీరు, తినటానికి చాలా బాగుంటాయి. సరేనా? చూసారా, సూపర్గా వచ్చినాయండి. తోటకూరతో బజ్జీ పిండి కలుపుకుని అలా వేసుకున్నాను నేను. చాలా బాగుంటాయి. మీరు మాత్రం తిని చూడండి, చేసుకోండి, తినండి, చెప్పండి, నాతో కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో. సరేనా? పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి, ఎంతో బాగుంటాయి. టీ టైంలో మెయిన్గా మనకి బాగా తినాలనిపించినప్పుడు బజ్జీలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. మీరు తోటకూర కట్ చేసేసేయండి, ఇలా వేసుకునే పని లేదు. మీరు అట్లా కట్ చేసేసుకుని తోటకూర కానీ పాలకూర అన్ని కూరలు ఆకుకూరలు ఏది దొరుకుతుంది ఏది వదలొద్దు. మనం వదలకుండా చక్కగా ఇట్లా టైంలో చక్కగా 4కి 5కి మనం టీ తాగుతాం కదా, అప్పుడు వేసేసుకుని తినండి. సరేనా? చాలా రుచిగా ఉంటాయి. చూడండి, తినండి. ఓకేనా? ఇంకా లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా, బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్లు కూడా ప్లీజ్. ఇదిగోండి చూడండి, కరకరలాడుతున్నాయి.